విజయవాడలో సాయి కృష్ణ వ్యవహారం దుమారం రేపుతోంది. సాయి కృష్ణను కృష్ణలంక సీఐ నాగరాజు చంపేసి కనిపించకుండా శవం మాయం చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తన కుమారుడిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లిన తర్వాత చూపించలేదని, ఏం జరిగిందో స్పష్టత ఇవ్వాలని సాయి కృష్ణ తల్లి గాదె విజయలక్ష్మి డిమాండ్ చేశారు. తన కుమారుడికి రాజకీయ రంగు పులమొద్దని, సాయి కృష్ణను చంపుకుంటే కుటుంబానికి అప్పజెప్పాలని తల్లి విజయలక్ష్మి వేడుకుంటోంది. అంబేద్కర్ బొమ్మ దగ్గర బందర్ రోడ్లో వచ్చి నుంచుంటా. మా ఫ్యామిలీ 200 మంది ఉన్నా 200 మంది వచ్చి నుంచుంటాం. వాడి కేసుల గురించి ఎక్స్ప్లెనేషన్ ఇమ్మనండి, కంప్యూటర్ లిస్ట్ తీసి ఇమ్మనండి, రన్నింగ్లో ఉన్న కేసులు లిస్ట్ తీసి ఇమ్మనండి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను మీడియా ముఖంగా. 200 కేసులు, 300 కేసులు, 40 కేసులు ఉన్నాయని, రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్నాయని, దయచేసి ఈ కేసుకి రాజకీయాలను పులవద్దు. మళ్ళీ చెప్తున్నాం, ఒక అమాయకురాలు, ఎవ్వరు లేని దీనురాలు వాళ్ళ అబ్బాయి డెడ్ బాడీ ఇమ్మని అడుగుతుంటే దానని మాఫియా అని 3 రాష్ట్రాలు 4 రాష్ట్రాలు, మళ్ళీ చెప్తున్నా 3-4 రాష్ట్రాల్లో వాడు మాఫియా చేస్తే నువ్వు కూడా ఇంకొకరిని ఎక్కించి తిరుగుతున్నావే సిఐ నాగరాజ్ గారు. అట్లాగే మా వాడిని కూడా జీబులో నీ పక్కన కూర్చోబెట్టుకుంటున్నారు. నా కొడుకు ఎక్కడ ఉండాలి, నేను ఫోన్ చేసుకుంటానంటే ఒక్కడు కూడా సహకరించలేదయ్యా. నా పిల్లోడిని కొట్టి కింద పడేశారయ్యా, బాత్రూమ్ దగ్గర తీసుకొచ్చి. ఈ పిల్లోడు మా పిల్లోడేలా అంటే, మీ పిల్లోడు కాదు, వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపోమంది ఇక్కడి నుంచి, దాన్ని పంపించండి రా బయటగా అడిగాడయ్యా. ఎన్ని మాటలు మాట్లాడు అంటే అన్నాడులే, నా బిడ్డ నాకు కావాలనుకుని నేను ఉంచున్నా అక్కడ. నన్ను ఎంత చేశాడంటే, నేను ఎందుకోసం బాధపడుతున్నానంటే, నా కొడుకుని ఇంకా